నమస్కారం. ఏపీ జిల్లా కూర్పు ఫలితాల కోసం ఎంత టెన్షన్తో ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. ఆ ఉత్కంఠ, ఆ ఆందోళన మనం దాన్ని అర్థం చేసుకోగలం. సరే, మరి అందరి మదిలోనూ మెదులుతున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలున్నాయి కదా, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ విశ్లేషణలో అన్ని వివరాలు చూద్దాం పదండి. అందరిలోనూ ఉన్న అతి పెద్ద భయం ఏంటంటే, ఈసారి పోస్టులు తక్కువగా ఉన్నాయి కదా, సో కటాఫ్ మార్కులు ఆకాశంగా ఉంటాయేమో అని. నిజమేనా? దాని గురించే ముందుగా మాట్లాడుకుందాం. చూడండి, కటాఫ్ వెనకున్న లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. కటాఫ్ అనేది కేవలం పోస్టుల సంఖ్య మీద ఆధారపడి ఉండదు. అసలు విషయమేంటంటే, పరీక్ష రాసిన వాళ్లందరి మార్కుల్ని బట్టి ఉంటుంది. అంటే ఒకవేళ పేపర్ చాలా కష్టంగా వచ్చిందనుకోండి, అప్పుడు చాలామందికి తక్కువ మార్కులొస్తాయి. అప్పుడేమవుతుంది? సహజంగానే కటాఫ్ కూడా తగ్గుతుంది. కాబట్టి పోస్టులు తక్కువగా ఉన్నాయి అని అనవసరంగా టెన్షన్ పడద్దు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఒక లిస్ట్ మాత్రమే కాదు, మల్టిపుల్ లిస్టులు వచ్చే ఛాన్స్ ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, ఒక్కోసారి థర్డ్ లిస్ట్ కూడా రావచ్చు. ఎందుకంటే మంచి మార్కులు వచ్చిన కొందరు వేరే మంచి జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఆ ఖాళీలను తర్వాత లిస్టులతో నింపుతారు. సో మనకు అవకాశాలు పెరుగుతాయి. సో ఈ మాటలు మనకు కొంచెం ధైర్యాన్నిస్తాయి కదా. ముఖ్యంగా తక్కువ మార్కులొచ్చాయని అస్సలు నిరాశపడొద్దు. ఒకవేళ ఫస్ట్ లిస్ట్లో పేరు లేకపోయినా వెయిట్ చెయ్యండి. ఓపిక చాలా ముఖ్యం. నెక్స్ట్ లిస్ట్లో మీ పేరు ఉండొచ్చు. సరే, ఈ కటాఫ్ సంగతి పక్కన పెడితే అందరి మదిని తొలిచేస్తున్న మరో పెద్ద ప్రశ్న, అసలీ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? చూడండి, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫలానా తేదీన పక్కాగా రిజల్ట్స్ వస్తాయని ఎవ్వరైనా చెప్తే అస్సలు నమ్మకండి. అవన్నీ కేవలం పుకార్లే. అధికారులు వాళ్ల ప్రాసెస్ అంతా పూర్తి చేసుకున్నాకే రిజల్ట్స్ ఇస్తారు. దానికి ఎవ్వరూ ఖచ్చితమైన డేట్ చెప్పలేరు. అయితే ఒక అంచనా అయితే ఉంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే బహుశా ఈ డిసెంబర్ నెల చివరిలోగానీ లేదా వచ్చే ఏడాది జాన్వరిలోగానీ ఫలితాలొచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక అంచనా మాత్రమే, కన్ఫర్మ్ న్యూస్ కాదు. ఇంకో డౌట్ ఏంటంటే, ఒక్కో పోస్టుకి విడివిడిగా రిజల్ట్స్ ఇస్తారా అని. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, జూనియర్ అసిస్టెంట్, ఇలా నాన్ టెక్నికల్ పోస్టులన్నింటికీ ఫలితాలన్నీ ఒకేసారి ఒకే బ్యాచ్గా విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సరే, ఫలితాల కోసం అలా ఎదురుచూస్తూ కూర్చోవడం కంటే ఈ టైంలో మనం ఏం చేయగలం, మన వైపు నుండి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మరి ఎవరు సిద్ధంగా ఉండాలి? దీనికొక సింపుల్ గైడ్లైన్ ఉంది. మీ స్కోర్ గనక 35 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ వచ్చిందని మీకు అనిపిస్తే ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యొద్దు. వెంటనే మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవడం మొదలుపెట్టండి. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ముఖ్యంగా మీ 10th క్లాస్, 7th క్లాస్ సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు, టీసీలు, బర్త్ సర్టిఫికెట్, ఇలాంటివన్నీ ఒక ఫైల్లో పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా వాటన్నిటికీ కొన్ని జిరాక్స్ కాపీలు కూడా తీసి పక్కన పెట్టుకోవడం చాలా మంచిది. లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు. ఓకే, ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఒకసారి క్విక్గా వాటన్నింటినీ గుర్తు చేసుకుందాం. మొదటిది, కటాఫ్ అనేది పోస్టుల సంఖ్య మీదే కాదు, అభ్యర్థుల స్కోర్ల మీద ఆధారపడి ఉంటుంది. రెండోది, మల్టిపుల్ లిస్టులు వస్తాయి కాబట్టి అవకాశాలు ఎక్కువ. ఇక ఫలితాల విషయానికొస్తే డిసెంబర్ ఎండ్ లేదా జాన్యువరిలో ఎదురుబచ్చవచ్చు. తేదీల గురించి వచ్చే పుకార్లను అస్సలు నమ్మొద్దు. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, మీ స్కోర్ 35 దాటితే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి ఇప్పుడే. చివరగా ఒక్కటే ప్రశ్న, రేపు ఫలితాలు ప్రకటించినప్పుడు కంగారు పడకుండా అన్నీ సిద్ధం చేసుకునుంటారా? ఆ సంసిద్ధత మన చేతుల్లోనే ఉంది. సో ఆలోచించండి, మీరు రెడీగా ఉంటారా?